ఒకవేళ మీరున్న ప్లేస్లో వర్షం పడుతుంటే మనం రోటి పచ్చళ్ళు అంటాం కదా మన సైడ్, అవే ఇవి. కానీ గోవిందా గోవిందా. స్టాప్ రికార్డింగ్. కాఫీ ఈజ్ ఎ బ్యాడ్ హ్యాబిట్. నమస్తే మిత్రులారా, అందరికి మరో వీడియోకి స్వాగతం. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు రాగా లైఫ్ వ్లాగ్స్ ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. త్వరగానే లేచాం, బట్ లేచినప్పటి నుంచి అది ఇది చెక్ చేసుకుంటుంటే లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది. వెంటనే ఒక కాఫీ తీసుకొని హోప్ఫుల్లీ టుడే రాక్స్. లెట్స్ సీ. కాఫీ ఈజ్ ఎ బ్యాడ్ హ్యాబిట్, బట్ ఏం చేయలేం. వీఆర్ అడిక్టెడ్ టు దట్. ఇట్స్ ఓకే టు బీ ఎ బ్యాడ్ బాయ్ అండ్ బ్యాడ్ గర్ల్స్ టు హ్యావ్ కాఫీ. ఇచ్చి పడేద్దాం. బాహర్ మే బారిష్. ఈరోజు వర్షం స్టార్ట్ అయ్యేటట్టుంది. వర్షం బాగానే ఉంటుంది. కిటికీకి ఇటువైపు కూర్చొని బజ్జీలు తింటూ చూసి బయటికి వెళ్తే దోలు తీరిపోతుంది. కుछ హోతా హై. గెస్ వాట్, ఇట్స్ రైనింగ్. ఇట్స్ హెవీలీ రైనింగ్. బట్ మనకి ఇచ్చిన ఆయుధం ఉంది. లెట్స్ గో విత్ దిస్. చలిగా కూడా ఉంది. నాకైతే వేడి బజ్జీ, కాఫీ. ఐఎమ్ మిస్సింగ్ ఇట్. ఒకవేళ మీరున్న ప్లేస్లో వర్షం పడుతుంటే దయచేసి వేడిగా బజ్జీ అండ్ కాఫీ ఎంజాయ్ చేయండి. చియర్స్. ఈ వీడియో మీరు చూసే టైంకి నాకు తెలిసి ఇది డే 10 వ్లాగింగ్ అనుకుంటాను. సో మనం 30 days వ్లాగింగ్ సిరీస్ స్టార్ట్ చేసి ఇది డే 10. చూద్దాం ఆఫ్టర్ 30 days వాట్ ఈస్ ద చేంజ్. నాలో ఏం చేంజ్ ఉంది, నా బ్లాగింగ్ స్టైల్లో ఏం చేంజ్ ఉంది, అసలుకి నేను అప్ టు ద మార్క్ కాదా అన్నది చాలా విషయాలు తెలిసిపోతాయి. నాతో పాటు మీరు కూడా తెలుసుకుంటారు. నాకు రాంది ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు మనం ఇక్కడ ఉన్నాం ఎవర్గ్రీన్ పార్క్లో. ఇక్కడ నుంచి మా ఆఫీస్కి జస్ట్ 1 minute. ఇలా ఫాస్ట్గా మాట్లాడాలనిపిస్తుంది, కానీ నాకు ఎలా మాట్లాడతాను. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎవర్గ్రీన్ పార్క్, ఇక్కడ నుంచి మనం ఆఫీస్ పూల్ కార్లో వెళ్తాం. ఐ డోంట్ నో ఎలా వస్తుంది అది. One eternity later. పర్లేదు, బాగానే జరిగింది. అనుకున్నంత గొప్పగా జరగలేదు. కొన్ని రోజులు అలాగే. ఇది రేపటిది కలిపి రేపే ఇచ్చి పడేద్దాం. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కొంచెం ఎందుకు బాగా డౌన్ ఉంది ఈరోజు, మైండ్ పరంగా, వర్క్ పరంగా కూడా. సో మన మైండ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అది కన్ఫామ్గా మనకి వర్క్లోనే ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే జరిగింది నాకు ఈరోజు. లెట్స్ సీ, టుమారో 2 కలిపి ఇచ్చి పడేద్దాం. మనం కార్ దగ్గరికి అయితే వచ్చేసాం. వాళ్ళు ఇంకా రాలేదు. వచ్చి నాకు వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాక చాలా పనులు ఉన్నాయి. చూడాలి ఎంతవరకు కనీసం ఆ వర్క్స్ అన్న అవుతాయా లేదా అన్నది. లెట్స్ సీ. హలో మిత్రులారా, టైం 8 వస్తుంది. ఆఫీస్ నుంచి వస్తాను, కాసేపు పనుకునేటప్పుడు మైండ్ కొంచెం బాగాలేదు. నిద్ర లేచాక మైండ్తో పాటు తల కూడా బాగాలేదు. ఎప్పటి నుంచి కొంచెం తల నొస్తూనే ఉంది. సరే, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మన చేతుల్లో ఏం లేదు. ఈరోజు ఆఫీస్ వర్క్తో పాటు కొన్ని పర్సనల్ థింగ్స్ కూడా సార్ట్ అవుట్ అవునాయి. అంటే నా పర్సనల్ థింగ్స్. ఇండియా ట్రిప్ ఒకటి ఉంది, దాని గురించి మా డైరెక్టర్తో మాట్లాడాను. లీవ్స్ అప్రూవల్, మెయిల్స్, ఇది ప్రాసెస్ అంతా నచ్చింది. ఓకే, కొంచెం ప్రోగ్రెసివ్ పర్సనల్ థింగ్స్లో అపార్ట్ ఫ్రమ్ ది ఆఫీస్ వర్క్. ఇప్పుడైతే ఈ తలనొప్పి పోగొట్టుకోవడానికి, మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి నా చేతిలో ఉన్నది ఒకటే, ఏదైనా చేద్దాం. నైట్ డిన్నర్కి కొంచెం కుక్ చేద్దాం. బట్ ద సేమ్ టైం మనకి ఎక్కువ టైం కానీ ఓపిక కానీ లేదు. కాబట్టి లైట్గా చట్నీ లాంటిది చేసుకుందాం. చట్నీ ఈజ్ మై ఫేవరెట్. లెట్స్ మేక్ చట్నీ. మనం రోటి పచ్చళ్ళు అంటాం కదా మన సైడ్, అవే ఇవి. కానీ ఇక్కడ రోడ్ లేదు కాబట్టి పచ్చడి చేసుకుంటున్నాను. అగైన్ అంత క్లాసికల్ అప్రోచ్ కాదు, నార్మల్ బ్యాచులర్స్ అప్రోచ్. లెట్స్ మేక్ ఇట్. విధి మనతో ఫుట్బాల్ ఆడుతుంది లేదా బాస్కెట్బాల్ ఆడుతుంది. టోటల్ ఈ కట్ చేసే ప్రాసెస్లోనే మన రోటి పచ్చడి నుంచి నార్మల్ చట్నీకి కన్వర్ట్ అయిపోయింది మన డెసిషన్. ఎట్లుంటుంది మనతోని. మా ఫ్లాట్లో ఉన్న పెద్ద మనిషి బాస్కెట్బాల్ ఆడడానికి బయటకు వెళ్ళాడు. వచ్చిన తర్వాత నేను మళ్ళా పచ్చడి చేస్తున్నానని చెప్పి చూస్తాడు. అప్పుడు ఆయన ఫీలింగ్ ఏమైంటుంది అనుకుంటున్నారు? అన్నీ ఒకేసారి ఒకే దాంట్లో వేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. గార్లిక్స్, ఆ గార్లిక్స్ బాగా ఇష్టం. మీకు నచ్చింది గార్లిక్స్ మీరు వేసుకోండి. ఇట్స్ టైమ్ ఫర్ టొమాటోస్. మొత్తం వేసేయడమే. మంచి మిక్సీ చేయండి. కొంచెం ఉప్పు మీకు తగినంత, కొంచెం పసుపు, మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసేసి మూత పెట్టేద్దాం. గోవిందా. ఇవి కట్ చేశాను, మర్చిపోయాను. ఇప్పుడు వేసేద్దాం.
మీరు ఇలా అయితే కన్ఫామ్గా వంట చేయొద్దు ప్లీజ్. నేనేదో తలనొప్పి పోగొట్టుకోవడానికి ఏదో చేస్తున్నాను. ఆగే స్టార్ ఐటమ్ ఆఫ్ ద డే చింతపండు కొంచెం వేసేసి దెన్ కారం వేసేద్దాం. ఎక్కువ వద్దు, కొంచెం వేద్దాం. మిక్స్ ఇట్. ఇంకాసేపు మూత పెట్టేద్దాం. అయిపోయినట్టే. టేస్ట్ చూద్దాం. సంథింగ్ ఈజ్ ఫిషీ కానీ బాగుంది, తినేయచ్చు. ఇప్పుడే ఇండియాలో ఉన్న మన టీంతో కనెక్ట్ అయ్యాం. ప్రాజెక్ట్లో కానీ మన కంపెనీ ఆర్గనైజేషన్లో కానీ చాలా చేంజెస్ రాబోతున్నాయని చెప్పి తెలిసింది. ఇండియా నుంచి బయట ఉంటే దాదాపు మనం ఆర్ఫెన్స్ లెక్కనే అనుకోవాలి. ఎనీహౌ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మనం ఏం చేయలేం జరిగే వాటి గురించి. ఇప్పుడైతే వెళ్ళి కొంచెం డిన్నర్ చేసేద్దాం. డిన్నర్ చేసి ఎర్లీగా పనుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ టైం అరౌండ్ 10గా వస్తుంది. సో ఇప్పుడు మనం పనుకుంటే తప్ప రేపు మార్నింగ్ త్వరగా లేలేం. ఈ రోజు లేట్ అయిపోయింది, నిన్న లేట్ అయిపోయింది. రేపు మాత్రం కన్ఫామ్గా ఫ్రెష్గా లేసేద్దాం. సో మన డిన్నర్ అయితే రెడీ అయిపోయింది మిత్రులారా. టొమాటో చట్నీ చేశాను కదా, అండ్ కొంచెం చికెన్ ఉంది, కొంచెం రీహీట్ చేసేసుకున్నాను. డన్ ఫర్ ద డే. నాకు తెలిసి ఫుడ్ ఈజ్ ఎ మెడిసిన్. బాడీకే కాదు మైండ్కి కూడా అప్పుడప్పుడు హీల్ చేసే పవర్ ఉంటుంది ఈ ఫుడ్ వల్ల. గుడ్. ఓకే దెన్, గుడ్ నైట్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.